అందరికీ షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ అనే దినవాక్య ధ్యానంలో ఈరోజు లేవికాండం 26వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. చిన్న ప్రార్థన. పల్లవి పాడే. మహోన్నత స్థలముల్లో నివసించుచున్న మా ఎలోహీముని యావే, మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయములో నీ వాక్యమును ధ్యానించడానికి తండ్రి, ఈ వీడియో చేయడానికి అనుగ్రహించిన అనుకూల సమయాన్ని అనుగ్రహించిన మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తద్వారా నీ వాక్యమును గ్రహించటానికి మాకు నీ యొక్క జ్ఞానమును తెలియజేస్తున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నేర్చుకున్నటువంటి జ్ఞానమును తండ్రి మా హృదయంలో భద్రపరచుకునేలాగున, తగు రీతిగా మమ్మల్ని మలుచుకునేలాగున మీరే సహాయం చేయమని ఈ మా మనవులు మరక్షులు వచ్చుకున్న నజరేయుడైన యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యెషూవా దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యెషూవా నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యెషూవా దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యెషూవా నిత్య ప్రేమ. ప్రేమ యెషూవా ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది, ఇది భువి అందించలేనిది. లేవియకాండము 26వ అధ్యాయము 23వ వచనం. శిక్ష మూలముగా మీరు గుణపడకపోతే ఏడంతలుగా దండించదను అని మరి తెలియజేస్తూ ఉన్నాడు. ఏదైతే మనము ఆయన ఆజ్ఞలను కట్టడలను మనము ఆచరించకపోతే, ఆయన మాటను చెవియకపోతే శిక్షిస్తానంటున్నాడు. ఆ శిక్ష మూలముగా కూడా మనము గుణపడకపోతే, అంటే ఆయన వైపు మరలకపోతే, ఆయన మాటను పెడచెవిన పెడితే ఏడంతలుగా దండించదను అని తెలియజేస్తున్నాడు. ఖడ్గమును రప్పించేదంటాడు. ఖడ్గము రప్పిస్తే ఏమవుతుందంటే, ఆయనకి మనకి మధ్య ఉన్న నిబంధన విషయమై ప్రతిదండన చేసేదిగా ఉంటుంది ఆ ఖడ్గము. ఆయన పంపించేటువంటి ఖడ్గము అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసినటువంటి ఆ నిబంధనను మనం మీరితే ఆ నిబంధన విషయములో ప్రతిదండన చేసేదిగా ఉంటుంది ఆయన పంపించినటువంటి ఖడ్గము. మీ మధ్యకు తెగులు రప్పించేదను అంటున్నాడు. మీ ప్రాణాధారమును తీసివేయగా ప్రాణాధారమును కూడా తీసివేస్తానంటున్నాడు. మనకు ప్రాణాధారముగా ఏమున్నాయండి? ఆహారము, మరి నీరు. వాటిని కూడా ఆయన దూరం చేసినప్పుడు 10 మంది స్త్రీలు కలిసి ఒక పొయ్యిలోని వండిన వంటను వారు
వారికి వడ్డించగా అది తిన్నప్పటికీ కూడా వారికి తృప్తి కలుగదట. మరి ఆ విధంగా తృప్తి లేకుండా జీవించెదరు అని తెలియచేస్తూ ఉన్నాడు. 26వ అధ్యాయము 29వ వచనములో మీ కుమారుల కుమార్తెల మాంసమును తినెదరు అని అంటున్నాడు. నా మనస్సు మీ యందు అసహ్యపడుతుంది అని తెలియజేస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఆజ్ఞలు కట్టడలు అనుసరించలేదో ఆయన మాటను పెడచెవిన పెడుతున్నామో ఆటోమేటిక్గా ఆయన మనస్సు మనకు దూరం అవుతుంది, ఆయన మనసుకు మన యందు అసహ్యపడుతుంది అని తెలియచేస్తూ ఉన్నాడు. మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను, జనములలోనికి చెదరగొట్టి కత్తి దూసేదను. చెదరగొట్టడమే కాదు, మరి సంహరించడానికి కత్తి దూసేదను అని సెలవిస్తూ ఉన్నాడు. మీలో అధైర్యం పుట్టించేదను అంటున్నాడు. ధైర్యముగా ఉండవలసిన మనము ప్రతి దానికి పిరికి వాని వలె అధైర్యముతో భయపడుతూ ఉంటామని తెలియచేస్తూ ఉన్నాడు. ఎప్పుడు అంటే ఆయన ఆజ్ఞలను కైకొనప్పుడు, ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆయన మాటను పెడచెవిన పెట్టినప్పుడు తమ దోషమును బట్టి క్షీణించిపోయేదరు. దోషం చేసిన వారు, పాపం చేసిన వారు ఏమవుతారంట? క్షీణించెదరు అని అంటున్నాడు. హృదయములు లొంగి దోషమునకు ప్రతిదండన అనుభవించితమని ఒప్పుకొనిన ఎడల మళ్ళీ ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనం ఎప్పటికీ మన హృదయములు ఆయనకి లొంగవని తెలుసు. ఒకవేళ మనము మన హృదయమును లొంగి దోషమునకు తగిన శిక్షణ మేము అనుభవించామని ఒప్పుకొని తిరిగి ఆయన వైపు తిరిగిన ఎడల నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. ఎవరితో చేశాడు నిబంధన? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేశాడు. వారిని ఆశీర్వదిస్తానన్నాడు, ఫలింపచేస్తానన్నాడు, ఎలాంటి ఆపద రాదన్నాడు, ఎలాంటి అనారోగ్యం మీరు దరిచేరదన్నాడు. ఇవన్నీ కూడా నిబంధనలో భాగం. మరి అలాంటి నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటా అంటున్నాడు. ఎప్పుడు అంటే మనం ఆయన మాటకు, ఆయన వాక్యానికి చెవియొగ్గి మరి మన హృదయములో మార్పు చేసుకొని ఆయనకు మన పశ్చాత్తాపడి మన దోషములకు శిక్ష అనుభవించామని ఒప్పుకొని ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన కరుణా కటాక్షను మన మీద ఉంచి, దయను కృపను మన మీద ఉంచి మనకు తిరిగి ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనం ఆశీర్వదింపబడిన వారముగా ఉంటామని తెలియజేస్తున్నాడు. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడికి తండ్రి, సర్వాధికారి ఇదిగో తండ్రి, మేము మీ యొక్క మాటను వినేవారిగా ఉండాలని మాకు సెలవిచ్చిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి అటు వారిగా ఉండుటకు నీవే కృప చూపి నడిపించమని ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యేషువా మెస్సయ్య నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.